నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ప్రధానంగా చెప్పుకోదగినటువంటి పార్టీలు ఏమైనా ఉన్నాయంటే అధికార పార్టీగా కాంగ్రెస్ పార్టీ, జాతీయంలో అధికార పార్టీగా ఉన్నటువంటి బీజేపీ, ఇక గత 10 ఏళ్ళు అధికారం ఏలినటువంటి పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం ప్రతిపక్షంలో కొనసాగుతూ ఉంది, కొంత గడ్డు కాలం ఎదుర్కొంటుంది. అయితే ఇటువంటి సందర్భాల్లో ఇప్పుడు అధికార పార్టీకి కానీ లేదు అంటే ప్రతిపక్ష పార్టీలకు కానీ ఏ పార్టీ తీసుకున్నా, జాతీయ పార్టీ అయినా ప్రాంతీయ పార్టీలైనా, ఇప్పుడు ఆ పార్టీలో రెబల్స్ లాగా ముద్ర వేసుకున్నారు అని చెప్పుకోవచ్చు ఈ ముగ్గురు నాయకుల్ని. ఒక ఆయనేమో ఆల్రెడీ సస్పెండ్ అయిపోయాడు, అంటే సస్పెండ్ అండ్ ఇన్ ది సెన్స్ ఆయన రాజీనామా చేశాడు, రాజీనామాని యాక్సెప్టెన్స్ కూడా అయిపోయింది. ఎవరు? రాజాసింగ్ ఎమ్మెల్యే. ఆయన ఇప్పుడు బయటకు వచ్చినా కూడా బీజేపీని టార్గెట్గానే విమర్శలు వరుసగా ఎక్కువ పెడుతూ ఉన్నాడు. ఇక కవిత విషయం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆమె గతం నుంచి కూడా అంటే బీజేపీ పైన ఆమె కొంత అంటే ఆమెను ఇబ్బంది పెట్టింది అనే ఒక ఆలోచనలో ఆమె ఉంది. మరోవైపు బీజేపీ బీఆర్ఎస్ విలీనం అనే అంశాన్ని నాకు వ్యతిరేకం. గతంలో అటువంటి ప్రపోజల్స్ వచ్చిన సందర్భంగా ఆమె కొంత డిఫర్ అయింది ఆ ఒపీనియన్కి. అట్లాగే ఇప్పుడు రాజకీయంగా సొంత ఎజెండాతోటి బీఆర్ఎస్ పార్టీకి కూడా ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఆఖరికి వాళ్ళని కూడా ఆమె లైన్లో తిప్పుకుంటున్నటువంటి సందర్భాలు ఎక్కువ శాతం ఉన్నాయి. కానీ ఒక రకంగా చెప్పాలంటే కవిత డేర్ అండ్ డాషింగ్గా, డైనమిక్గా ఆమె ఉన్నట్టుగా అనుకున్నట్టుగా చేసుకుంటూ ముందుకెళ్తుంది. బీఆర్ఎస్ పార్టీకి ఏం చేయాలో తోచినటువంటి పరిస్థితి. ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే అధికార పోరా, ఆధిపత్య పోరా ఇవన్నీ పక్కకు పెడితే ఏదో ఒక పోరైతే మాత్రం ఖచ్చితంగా ఈ పార్టీల్లో ఈ ముగ్గురు నాయకులు కొంత తలనొప్పులుగా మారుతున్నారు ఆ పార్టీలకి. ఆఖరికి వీళ్ళైతే పార్టీలను డోంట్ కేర్ అంటున్నారు, కానీ వాళ్ళు కూడా వీళ్ళని ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో బలమైనటువంటి నేతలు కాబట్టి ఒక రాజాసింగ్ మాత్రమే ఇప్పుడు ఆయన యాక్సెప్ట్ చేశారు కానీ రిజిగ్నేషన్. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీద ఆయన తప్పేమీ లేదు, ఎందుకంటే ఆయన సొంత మాట ఇచ్చి కాంగ్రెస్ పార్టీ తప్పింది కాబట్టి ఇప్పుడు ఆయన టార్గెట్ చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్నటువంటి అగ్రనాయకులు ఎవరైతే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉన్నారో ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ ఆనాడు మాట ఇచ్చింది అని చెప్తూ ఉన్నాడు, స్వయంగా ఇంటర్వ్యూస్లో చెప్తూ ఉన్నాడు ఆయన. మరోవైపు ఇప్పుడున్నటువంటి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఆయనకి ఖచ్చితంగా మంత్రి పదవి హామీ ఆనాడు కేసీ వేణుగోపాల్ అట్లాగే కాంగ్రెస్ పార్టీ అధిష్టాన పెద్దలే ఇచ్చారు అని ఆయన కూడా చెప్తున్నాడు. మరి ఇప్పుడు ఆయన కేవలం నాకు మంత్రి పదవి గురించి ఆయన ఇప్పుడు పెద్ద ఎత్తున ఒక రకంగా చెప్పాలంటే డైరెక్ట్ అటాక్ చేస్తున్నాడు ప్రభుత్వం మీద. అంటే ప్రభుత్వం మీద డైరెక్ట్ అటాక్ అంటే ఆయన ఉన్నట్టుగా మాట్లాడే వ్యక్తిగా ఉన్నటువంటి తప్పిదాలను ఎత్తి చూపుతూ ఉన్నాడు. అంటే ప్రభుత్వంలో లోపాలను ఒక ప్రతిపక్ష పాత్ర స్వపక్షంలో విపక్షంలాగా ఈయన ఎత్తి చూపుతూ ఉన్నాడు. ఇట్లా 3 పార్టీలలో కూడా ముగ్గురు నాయకులు ఇప్పుడు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు ఆ పార్టీలను. సో ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆ 3 ప్రధాన పార్టీల్లో కూడా ఈ ముగ్గురు నాయకులే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారుతున్నారు. అంటే ఇప్పుడు రెబల్స్ అని అనుకోవచ్చు. సో ఇటువంటి సందర్భాల్లో పార్టీలో తమకు గుర్తింపు లేదని, అట్లాగే ఆధిపత్యం, అధికారం ఇదన్నిటి చుట్టూతోనే తిరుగుతుంది, అన్యాయం జరుగుతుందనే అంశాన్ని కూడా ఒక రకంగా గొంతెత్తి బహిరంగంగానే గలమెత్తి చాటుతూ ఉన్నారు ఈ ముగ్గురు నాయకులు కూడా. ఒక రకంగా ఈయనేమో నాకు 11 ఏళ్ళ నుంచి అన్యాయం జరిగింది ఆయన అంటూ ఉన్నారు. 11 ఏళ్ళ నుంచి నేను నరకమనం వించా బీజేపీలో, మీరు ఎవరు రాకండి అని పార్టీ మీదే స్టేట్మెంట్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ వ్యవహార శైలితో పార్టీల్లోనే ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో 3 పార్టీలు నెలకొని ఉన్నటువంటి నేపథ్యం. ఇప్పటికే అనేక అంతర్గత సమస్యలతో సతమతమవుతున్నటువంటి పార్టీలకు వీరి తీరు కూడా కొంత ఇబ్బందికరంగా మారుస్తోంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మరోవైపు వీళ్ళ వ్యవహారం పార్టీలు కంట్రోల్ చేయలేనటువంటి నేపథ్యంలో కొంత క్యాడర్లో కూడా ఒక రకమైనటువంటి ఆందోళన నెలకొంది. ఎందుకంటే మా నాయకులకే ఈ విధంగా జరుగుతుంటే మాకేం న్యాయం జరుగుతుంది ఆ పార్టీల నుంచి అనే ఒక ఆందోళన స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇట్లా తెలంగాణ జాగృతి అధ్యక్షులు కవిత ఒకవైపు ఆమె బీఆర్ఎస్ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది, నిజంగా కూడా గులాబీ పార్టీని ఇరకాటంలో పెడుతోంది, ఇరకాటంలో నెట్టుతోంది. అంటే పార్టీలో తనకు సరైనటువంటి గుర్తింపు దక్కడం లేదు, అన్యాయం జరుగుతుంది అనేది ఆమె గత కొంతకాలంగా బాహాటంగా విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ మీద. మరోవైపు అట్లని చెప్పి ఆమె పార్టీ నుంచి వీడలేదు, పార్టీకి బయటికి రాలేదు, పార్టీలో ఉంటూనే ఆమె కామెంట్స్ చేస్తున్నారు. సో ఇట్లా పార్టీలోనే కొంతమంది తమపై కుట్రలు చేస్తున్నారని ఆమె పరోక్షంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ టార్గెట్గానే ఆమె తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మరి పార్టీ కోసం తాను ఎంతో కాలంగా ఉద్యమ కాలం నుంచి కూడా కష్టపడుతున్నా ఇప్పటికీ నాకు ప్రాధాన్యత దక్కడం లేదు అనేది కవిత వాదన. సో ఇప్పుడు సొంత పార్టీలో ఇతర పార్టీల నేతలు కూడా తనపై విమర్శలు చేస్తుంటే అధిష్టానం స్పందించకపోవడమే శోచనీయం, ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు పొలిటికల్గా అనేది ఆమె స్పష్టంగా చెప్తున్నారు. సో ఇప్పుడు బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేయాలని చూస్తున్నారనే అంశాన్నే ఆమె తను ఖచ్చితంగా వద్దని పట్టుదలతో చేసేటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా బగ్గుమన్నాయి.
ఒక రకంగా చెప్పాలంటే విస్తృతమైనటువంటి చర్చకు దారితీసాయి. ఇట్లా తెలంగాణ జాగృతిని కొంత బలోపేతం చేసే దిశగానే ఆమె అడుగులు వేస్తూ ఉన్నారు. ఆమె ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేకుండా కొంత కార్యక్రమాలు చేస్తున్నారు. అనుబంధ కమిటీలు వేసుకున్నారు. సమావేశాలు, ధర్నాలు, నిరసనలు మొత్తం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ప్రతిపక్ష పాత్ర ఆమె స్వయంగా పోషిస్తూ ఉన్నారు. సో ఆమె నిత్యం ప్రజల్లో ఉండేందుకు ఒక కార్యాచరణతో ముందుకెళ్తున్నారు. ఈ మధ్యకాలంలో బీజేపీకి కూడా రాజీనామా చేసినటువంటి ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యవహార శైలి కూడా ఈ విధంగానే కొనసాగుతుంది. అంటే పార్టీలో సీనియర్లను మాత్రం వదలడం లేదు. ఆయన ఎప్పటికప్పుడు చేస్తున్నటువంటి స్టేట్మెంట్స్ ద్వారా బీజేపీ పార్టీలో ఒక రకమైనటువంటి గందరగోళమైనటువంటి పరిస్థితి నెలకొందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. పదే పదే పార్టీ సీనియర్లు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఆయన ఇరకాటంలో నెడుతున్నారు. పైగా కొత్తగా వచ్చినటువంటి అధ్యక్షుడు రామచంద్రరావును కూడా ఆయన ఇరకాటంలో పెడుతున్నాడు. మరోవైపు అక్కడ బీజేపీ పార్టీలో ఉన్నటువంటి నేతల తీరుపైనే కొంత అభ్యంతరకరంగా ఉన్నాయనేది ఆయన వాదన. సో ఇప్పుడు ఖచ్చితంగా బీజేపీలో చేరే వాళ్ళు కూడా 1-2 సార్లు ఆలోచన చేసి ఆచితూచి అడుగులు వేయాలి, ఇందులో రాక్షసులు ఉన్నారు అని స్వయంగా డైరెక్ట్గా సంచలన వ్యాఖ్యలు రాజాసింగ్ చేస్తూ కలకలం రేపుతూ ఉన్నాయి ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు. సో ఇప్పుడు పార్టీలో చేరినప్పుడు పట్టించుకుంటారే తప్ప తర్వాత ఎవరు మిమ్మల్ని అడిగే వాళ్ళు కూడా ఉండరు, ఎవడు స్పందించరు మీకు బీజేపీ పార్టీలో అనేది ఇప్పుడు ఆయన వరుసగా 3 సార్లు గెలిచినా కూడా పార్టీలో నాకు ఇప్పటికీ ప్రాధాన్యత లేదు అనేది ఆయన ఒక మనోవేదనలాగా రాజాసింగ్ కనిపిస్తుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే హిందుత్వానికి ఎజెండాగా పెట్టింది పేరు రాజాసింగ్. మరి పార్టీ పట్ల ఎంత నిబద్ధతగా ఉన్నా ఇప్పటికీ నా మీద ఇంకా వివక్ష కొనసాగుతూనే ఉంది అని అయితే మాత్రం స్పష్టంగా ఆయన చెప్తూ ఉన్నారు. సో ఇట్లా వరుసగా చర్చనీయాంశంగా అవుతున్నాయి ఆయన కామెంట్స్. సో ఇప్పుడు తాను ఎదిగితే ఎక్కడ ఇతరులకి వాళ్ళకే పోటీ అవుతానేమో అని కూడా తనకు గౌరవం దక్కడం లేదు అనేది ఇప్పుడు సీనియర్ల వైపు ఆయన వరుసగా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఇప్పుడు ఆ వ్యవహారం అక్కడికి ఎట్లా దారి తీసిందంటే రాజీనామా చేశారు, దాన్ని ఆ దిశను ఆమోదం కూడా తెలిపేసింది. సో ఇట్లా ఈ విధంగా రాజీనామా ఎపిసోడ్ ఈ విధంగా ఉంటే బీజేపీలో ఇక కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీగా ఇచ్చిన మాట తప్పారు, మాట నిలబెట్టుకోలేదు అనే సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా వరుసగా స్టేట్మెంట్ చేయటం, సీఎం రేవంత్ రెడ్డినే మేమే సీఎం చేశాము కోమటిరెడ్డి బ్రదర్స్గా, మనమందరూ కూడా కలిసి ఓట్లేస్తేనే సీఎం రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడు అని చెప్పి కూడా తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు. మరోవైపు 10 సంవత్సరాలు నేనే సీఎం అని చెప్పినటువంటి సీఎం రేవంత్ రెడ్డిని కూడా ఎవరూ ఖండించకుండా ఒకే ఒక్క ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిగా ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన దాన్ని ఖండించారు. సో ఇట్లా ఆయన డిజిటల్ మీడియా మీద చేసినటువంటి వ్యాఖ్యలను ఖండించారు. వరుసగా సీఎం రేవంత్ రెడ్డి యొక్క వ్యవహార శైలిని, ఆయన చేస్తున్నటువంటి పనితీరుని వీటిని వరుసగా కామెంట్స్ చేస్తూ ఎక్కువ పెడుతూ ఒక రకంగా చెప్పాలంటే సీఎం రేవంత్ రెడ్డిని ఇరకాటంలో నెడుతున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. దాని ద్వారా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో కూడా ఇప్పుడు ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. మల్లు రవి గారు మాట్లాడారు క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా. మరోవైపు ఆయనకి క్రమశిక్షణ సంఘం ఏమైనా నోటీసులు జారీ చేస్తుందా, చేసే అవకాశాలు ఉన్నాయా, ఇది ఒక విస్తృత చర్చ దారితీస్తుంది. ఎందుకంటే ఆయనకి మంత్రి పదవి మాట ఇచ్చి తప్పింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆయన సేఫ్ జోన్లో ఉన్నారు అనే ఒక ఒపీనియన్ ఆయనే ఉన్నారు. ఎందుకంటే నేనేమో మిస్టేక్ మాట్లాడట్లా, జరిగినట్టు చెప్తున్నా, ప్రజలు అనుకుంటున్నది చెప్తున్నా, కాకపోతే కాంగ్రెస్ పార్టీయే నాకు మాట ఇచ్చింది, వాళ్ళ మాట నిలబెట్టుకోలేకపోయింది అనే ఒక లైన్ తీసుకున్నారు. ప్రజలకు బలంగా వెళ్తుంది ఆ లైన్. ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఇదే అంశానికి చర్చ జరుగుతుంది. సో ఇట్లా వరుసగా 3 పార్టీల్లో కూడా 3 నాయకులు కలకలం రేపుతున్నారు. మరి ఈ ఎపిసోడ్స్కి ఎప్పుడు పులి స్టాప్ పడుతుంది, ఆ పార్టీ పెద్దలు ఏ విధంగా దీనికి ఈ ఎపిసోడ్స్కి పులి స్టాప్ పెడతారనేది మాత్రం $1 మిలియన్ క్వశ్చన్గానే మిగులుతుంది. చూద్దాం భవిష్యత్తులో రాజకీయాల్లో వీళ్ళు ఏ విధమైనటువంటి టర్న్ తీసుకుంటారు, ఎటువంటి అడుగులు వేస్తారు, ఏం చేస్తారు, ఇట్లా చాలా వరకు రాజకీయ వర్గాల్లో భిన్న ప్రశ్నలు తెర మీదకి వస్తున్నాయి. వీటన్నిటికీ సమాధానం ఎప్పుడు దొరుకుతుంది, వీళ్ళు ఏం చేస్తారనేది మాత్రం వెయిట్ చేసి చూడాలి. సో మొత్తం మీద తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం సంచలనం రేపుతున్నటువంటి ఈ 3 నాయకుల మీద మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.